మధుభారత్ గారు, ఈసారి మీరు ఏ నవల రాయబోతున్నారు? ప్లీజ్ సార్, చెప్పండి సార్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నాను. మంచి విషయాలు ఎప్పుడు నాకు కనిపించినా, ఎప్పుడు విన్నా నా కలం కదులుతూనే ఉంటుంది. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు శ్రీశ్రీ. ఆ గత వైభవాలను, వాస్తవాలను ఆలోచిస్తూ మానవత్వం పరిమళించే మంచి మనిషి కోసం వెతుకుతూ నేను హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కొట్టి చంపండి రా. గొడవ స్టార్ట్ అయింది. ఏంటే సార్? మొదలైంది సార్, మొదలైపోయింది సార్, మొదలైంది. దీనికి రెడ్డికి వార్ స్టార్ట్ అయిపోయింది సార్. గాంధీ మాతను పట్టుకొచ్చిన ఈ దేశాన్ని ఏం చేయలేడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి, ఈరగా దిగండి. ఆ తెల్ల డ్రెస్ లో ఉన్నాడే, ఆయన ఎవరో తెలుసా? పేరు సారథి. సారథి అంటే రథం తోడు. తప్పు చేసిన వాడిని ఇరగదీస్తూ ఉంటాడు. అందరినీ నరికి పోగలు పెట్టండి. అదిగో అక్కడ తాళం సత్తు బనీ నేసుకున్నాడే, అతని పేరు రమేష్. అక్కడ గోడ కానుకో ఉన్నాడే, అతని పేరు ఉమా. అక్కడ చెక్ షర్ట్ వేసుకున్నాడే, అవును, అతని పేరు ముక్కా మూర్తి. వీళ్ళు మామూలు వేళ్ళు, బొటన వేళ్ళు తెలుసా మీకు? అంటే తెలుస్తుంది చూడండి. వీళ్ళు నలుగురు మామూలు పర్వతాలే. ఇప్పుడు వచ్చే అగ్నిపర్వతం ఎవరో తెలుసా? అదిగో చూడండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాత బస్తీ, అబీజ్, లాలాగూడ, కొత్తపేట, చిక్కట్పల్లి, మలక్పేట, దోమల్గూడ, తార్నాక, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మసబ్ ట్యాక్, కృష్ణానగర్, ఫిలిం నగర్,
ఇందిరానగర్, కోటి, నల్లకుంట, సనత్ నగర్, చాదర్ఘాట్, సుల్తాన్ బజార్, పురానాపూర్, మెహదీపట్నం, పంజాగుట్ట, బషీర్బాగ్. ఈ ఏరియాలో ఒక్కడు కూడా సీనుకి సొంతం కాదని చెప్పండి. వినకుంటే ఈ రెడ్ నిప్పు మండిపడడు, తగలబెడతాడు. అదే స్వాతి సంపాదకులకు నేను యథార్థ గాథకు, వాస్తవ సంఘటనలకు అక్షర రూపాన్ని ఇవ్వడానికి సంకల్పించాను. ఈ నవల్లో నా కథానాయకుడికి నేను పెడుతున్న పేరు ఆది. తనని నమ్ముకున్న వాళ్ళకి తను దేవుడు, కానీ తనకి మాత్రం తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ రథం. అతని గురించి ఆంధ్రానికి తప్పకుండా తెలియాలి. ఆది మనసును అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోందని తెలుసుకోనక్కర్లేదు. నేను చూసింది రాస్తుంటాను, చదవండి, చదివించండి. మధుభారతి. ఆనంద్ సార్, మనం ఎక్కడున్నామన్న విషయం ఎవరికీ తెలియకూడదు. మనం పంపించే స్క్రిప్ట్ కూడా 5-6 అడ్రస్లు మారి వెళ్ళాలి. ఇక మీద స్వాతికి సంబంధించిన వాళ్ళెవరికి ఎప్పుడూ ఫోన్ కూడా చేయకూడదు, నవల పూర్తయ్యే వరకు. ఓకే సార్. సార్, మధుభారతి గారు కొత్త నవల రాస్తున్నారట. నవల కాదు, అది వాస్తవం. నవల పేరు ఆది. మధుభారతి గారికి పిచ్చి పెట్టింది ఏంటి? ఒక రౌడీ గురించి రాస్తున్నారు. నీకే పిచ్చి. అందరికీ చదువు అందుబాటులో ఉండాలన్నది ఆది ఉద్దేశమట. డొనేషన్స్ అడిగే స్కూల్స్ కు వెళ్లి గొడవ చేసి ఫ్రీగా సీట్లు ఇప్పిస్తున్నారట. నా దృష్టిలో ఆది ఈజ్ గ్రేట్. చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు కాదు. పేరెంట్స్ నుంచి డబ్బు తీసుకోవడం దేనికి సార్? స్కూల్లో 4 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలి, స్కూల్కి పిల్లలు రావడానికి ఏసీ బస్సులు కొనాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? ఎవరు? నేనా? అర్థం చేసుకోలేదా? కలెక్టర్ కొడుకులు, డాక్టర్ కొడుకులు చదువుతున్న ఈ స్కూల్లో రిక్షా తొక్కేవాడి కొడుకు, మూటలు మోసుకునేవాడి కొడుకు చదువుకోవాలని ఆశపడుతున్నారే, అది నువ్వు అర్థం చేసుకోలేదనుకుంటాను. 5ో 10ో తీసుకుంటున్న చోట 50,000 లక్షలు అడిగితే జీవితాల్ని తాకట్టు పెట్టి రోడ్డు పాలవుతారని చెప్పడానికి వచ్చాను. అది నువ్వు అర్థం చేసుకోలేదు. రేయ్, 1వ తరగతి చదవడానికి ఎందుకురా 50,000? చెప్పు. మరి డబ్బు లేకుండా ఇంత పెద్ద స్కూల్ మేము ఎలా రన్ చేయగలం? చెయ్యొచ్చు. 2 నగల కొట్లు, 4 థియేటర్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఏరియాకి 3 ఇళ్లంటూ సంపాదించారుగా. అవి చాలు. ఉన్న డబ్బుతో లేని వాళ్ళకి చదువు చెప్పించండి. చదువుకి క్యాష్ కావాలంటే నేను ఇస్తాను. చదువుని క్యాష్ చేసుకోవాలనుకుంటే నేను చచ్చినా ఇవ్వను. ఇప్పుడు చదువు ఖరీదు ఎక్కువైంది. అసలు చదువు అంటే ఏమిటని మీ ఉద్దేశం? ఉద్దేశం రెడ్ అనే ఉద్దేశం. ఆర్ ఫర్ రెవల్యూషన్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, డి ఫర్ డెవలప్మెంట్ అనే ఉద్దేశం. ఈ 3 ముక్కల ఇంగ్లీష్ తెలుసన్న ఉద్దేశం. అందరి బతుకుల్లోనూ అక్షర దీపాలు వెలగాలని ఆశీర్వదిస్తోంది సరస్వతి. ఆ దీపం మారిపోకూడదన్న ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ని హైటెక్ స్టేట్ గా మార్చాలనే ఉద్దేశం. రతనాల సీమ కావాలనే ఉద్దేశం. లేని వాళ్ల తలరాతల్ని మార్చాలనే ఉద్దేశం. బిచ్చమెత్తైనా చదువుకోవాలని లక్ష్య సాధకుడి ఉద్దేశం. కానీ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు బిచ్చమెత్తాలన్నదే మీ ఉద్దేశం. తెలుగు జాతి వెలుగు కోసం నా రక్తాన్ని ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇవ్వాలన్న నా ఉద్దేశం. ఈ ఉద్దేశం వేరా ఈ రెడ్ ఊపిరి. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. అలా చెయ్యకుంటే రెడ్, వీళ్ళతో ఛానల్ 2లో మాట్లాడు, సీట్లు అడుగు. లేదన్నారనుకో వీళ్ళ షేపులు మారుతాయని చెప్పు. జైళ్ల ఇటుకలతో పాఠశాలలు కట్టమని పెద్దలు చెప్పారు. కానీ నీ మాటలు వింటుంటే ఈ పాఠశాల ఇటుకలతో నీకు సమాధి కట్టాలని నేను అనుకుంటున్నాను. ఏమిటి బెదిరిస్తున్నావా? అక్షరాలు నేర్పే గురువుల కాళ్ళు కడగాలనుకునే నన్నా మాట్లాడుతున్నావు. పాఠాలు చెప్పే పంతుడు గనక ఓర్పుతో మాట్లాడుతున్నాను. ఏయ్, ఆ దరిద్రులకు సపోర్ట్ చేయడానికి నువ్వెవరు? 100 కోట్ల మందిలో ఒకండి, 6 కోట్ల ఆంధ్రుల బలాన్ని. రెడ్ అందరికీ టైం ఇస్తాడు. ఇలా చూడండి, ఇది ఆగే లోపు మీరు మీ నిర్ణయాన్ని చెప్పాలి. మనం ఒప్పుకోవడమే మంచిదనుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాం. అదే
కొట్టారా మరి అసలు మాట వింటేగా. అరే నగలా కోట్లో బట్లా కోట్లో బిజినెస్ లేదు, బాగా డల్ గా ఉంది. అబద్ధం, అంతా అబద్ధం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో, దట్ ఇస్ బిఫోర్ 1947, जरा मेहरबानी करके चादरघाट रोड में एक छोटा सा दुकान डालने के लिए जगह दे दो साहब. राजस्थान से सारे ऊंट बेच के आ गया मैं साहब, प्लीज साहब, ప్లీజ్ ప్లీజ్. మీరు ఎలాగైనా చాదర్ఘాట్ రోడ్లో కొట్టు పెట్టుకోవడానికి కాస్త చోటు ఇవ్వండి సార్. రాజస్థాన్ లో ఉన్నదంతా అమ్ముకొని వచ్చాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. అని నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఏడ్చావు కదరా. ఖర్చీఫ్ కొట్టు పెట్టుకోవడానికి అట్లీస్ట్ 2 అడుగులైనా ఎవడైనా ఇచ్చాడా? నేనిచ్చాడ్రా. రెడ్డే చెప్పాడు. రెడ్డు ఇక మీద సీన్ కి మామూలు ఇవ్వద్దని రెడ్డే చెప్పాడు. వాడు చెప్తే నువ్వివ్వు, వాడు చెప్తే నువ్వివ్వు. రెడ్డు కావాలి, సీను వద్దు. సీను వద్దు. రెడ్డుతో మాట్లాడాలి, ఫోన్ చేయరా. రెడ్డికి మాట్లాడాలని చెప్పు, ఫోన్ చేయి. ఏమిటయ్యా ఇది? ఎవరిని అడిగినా రెడ్డు రెడ్డు అంటున్నారు. బెదిరించావా? నేను బెదిరించలేదు. నీ బెదిరింపులకి భయపడద్దని అందరితోనూ చెప్పాను. నేను నీలాగే నలుగురిని బెదిరించాను, డబ్బిచ్చారు. ఏంటయ్యా అని అడిగితే బహుమతి అన్నారు. ఇప్పుడు దాని పేరు మామూలు అంటున్నారు. మాటే మార్పు, డబ్బు ఒకటేగా. డబ్బొక్కటే. అభిమానంతో నీకు వాళ్ళు ఇస్తూ ఉంటే నేను సరైన ఉండేవాడి. కానీ నువ్వు బెదిరించి డబ్బు తీసుకుంటున్నావని తెలిసిన తర్వాతే నేను ఇవ్వద్దన్నాను. నాకు కావాలి అభిమానము, బెదిరింపు. నాకు డబ్బు కావాలి. ఈ సీను ఎప్పట్లానే ఉండాలి. రేయ్, నువ్వు బచ్చగాడివి. నువ్వు వేరుగా పుట్టక ముందే నేను మహావృక్షానిరా, తెలుసా? నువ్వేవైనా అనుకో, ఎలాగైనా అనుకో, తొందరగా మట్లో కలిసిపోతానే చెప్తున్నా. సభాష్ రెడ్. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. చిన్న వయసులో చాదర్ఘాట్ రోడ్లో టీ కావాలా సార్, టీ కావాలా సార్ అని నువ్వు అడుక్కోవడం, అది నేను చూడడం జ్ఞాపకం ఉందా? అదే చాదర్ఘాట్లో అప్పుడే 5 ఇవ్వు 10 ఇవ్వు అంటూ మామూలు అడిగి నువ్వు అల్లాడింది నేను చూసింది నీకు జ్ఞాపకం ఉందా? హే, నాకు ఈ కబుర్లు అనవసరం. నాకు డబ్బు కావాలి. అది ఇవ్వద్దనడానికి నువ్వెవరు? నీ వల్ల బాధపడుతున్న వాళ్లలో నన్ను నమ్మిన మనుషున్నాడు. నమ్మితే ఏదైనా చేస్తావా? ప్రాణాలు ఇస్తాను. రెడ్డో, ఈ డబ్బున వాళ్ళని నమ్మద్దు. ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు, ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నారు, రేపెవరికో. మనం కలిసిపోదాం, వచ్చే డబ్బుని పంచుకుందాం. ఏమంటావు? పొత్తు కుదరదు సీను. వేరు వేరు గ్రూప్ రక్తం. ఒకటైతే ప్రాణాలు పోతాయి. నీ ప్రాణము నా ప్రాణం. రెడ్డు, పైకి రావాల్సిన వాడివి, చూసడుగి. వయసు అయిపోయిన వాడివి, నువ్వు చూసడిగా. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అలాగే. అది అది ఇదిగో మిగిలిన 40. ఇంతేనా? 100 రూపాయలు ఇచ్చాను. మూర్తి, మార్కెట్ లో గొడవ పడ్డందుకు, స్కూల్లో గొడవ చేసినందుకు రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మూర్తి, ఏంటో అంటుంది. అరెస్ట్ వారెంట్ వచ్చేలోగా మనం 4-5 రోజులు రెడ్ని ఎక్కడికి ఎస్కేప్ అవ్వము.
తప్పుకోరా. రేయ్, రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తావా? రెడ్డి జైల్లో పెట్టిస్తావా? కంప్లైంట్ వేడిగా ఇవ్వే. ఈ వేడి చాలా నేనేవి పెద్దగా వాదించి నేను బయటకు తీసుకురాలేదు. ఆ జడ్జి మంచివారు నిన్ను చూడగానే జామీనిచ్చారు. ఎవరు చెప్పారు? నా మీద కేసు పెట్టిన పోలీసులే కేసు వాపస్ తీసుకున్నారు. అందుకే ఈజీ అయింది. సరే, అది వదిలే. ఇంకోసారి మళ్ళీ తప్పు చేయకు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా గొడవలు, పంచాయతీ పెట్టడాలు ఇవన్నీ తగ్గించుకో. చేస్తారు, మంచి వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళంతా నీ ఆదుకోవడానికి నువ్వేమైనా దేవుడువా? అవునండి అని ఆయన అనుకోవడం లేదు, మేమందరం అనుకుంటున్నాం. ఎవరు ఏమనుకున్నా సరే, ఇది చట్ట ప్రకారం నేరం. మీ మనసును అడిగి చెప్పండి, నేను చేస్తున్నది కరెక్టా తప్పా? అది కాదు. అది చాలు, వస్తాను. నేను నీ మంచికేగా చెప్తున్నాను. ఏమిటి నారాయణ? ఉండండి బాబు, దిష్టి తీసేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆల దిష్టి, ఇల దిష్టి. నారాయణ, ఏమిటిది? సరే, ఇంటికి వెళ్లే ముందు గుడికి వెళ్ళు. అప్పుడే నీకు బుద్ధిస్తుంది. గుడికేగా వెళ్తాను. మంచి చేసే మిమ్మల్ని జైల్లో పెట్టారా? వదిలేయండి మాస్టారు, నన్ను జైల్లో పెట్టాలని ఆశపడ్డారు. నేను ఎవరి ఆశనే కాదన్ను కదా. పిల్లలు ఎలా ఉన్నారు? పసిపిల్లలు. మీరు కనిపించిన తర్వాతే అన్నం తింటామని చెప్పారు. ఎలా ఉన్నావు అంకుల్? నిన్ను పోలీసులు కొట్టారా? నిన్నెవరు కొట్టారో చెప్పు, దేవుడితో చెప్పి వాళ్ళని కొట్టమంటాను. నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు బాబు? మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళదు బాబు. అమ్మఒడి ఎంతో కమ్మనిది, అందరికీ ఎప్పుడు వందనిది. నవమాసాలు నన్నే మోసింది, తను నాకై ఎంతో త్యాగం చేసింది. నీ పేగు తెంచుకున్న ఈ జన్మ నీ ప్రేమ పంచుకొనలేదమ్మా. తను గాయాలు ఆరేను, ఈ మనసులో గాయమారేనా. తల్లికి మించిన దైవమేదిరా, అమ్మఒడి ఎంతో కమ్మనిది, అందరికీ ఎప్పుడు వందనిది. ఇక్కడికి వస్తే చాలు, కాలేజీ మాటే మర్చిపోతుంది. అవునే. సారీ, కాలేజీకి టైం అయిందా? రండి వెళ్దాం. అది సరేనే గాయత్రి, నువ్వు రోజు ఇక్కడికి వస్తుంటావు ఎందుకే? రోజు ఇక్కడ వచ్చి వెళ్తేనే నా మనసు బాగుంటుంది. రెడ్డు పుల్లా వీరయ్య వచ్చాడు. ఏంటట? తెలియదు, కనుక్కుందాం. రావయ్యా. రెడ్డు, నేను జూబ్లీ హిల్స్ లో సిమ్రాన్ వైన్ షాప్ అని 60 లక్షలెట్టి పాడుకున్నాను. ఆ ఏరియా ఎస్ఐ గారు ఉన్నాడే, 7 గంటలకు కొట్టు మూసే 7:30కే మూసేయని నన్ను ఏపించి తినేస్తున్నాడు. మంచిగా చెప్తున్నాడు. మూసే. నువ్వే అలా అంటే ఎలా? ఇప్పుడు బాటిల్ అమ్ముతుంటే ₹10 మిగులుతుంది. ఈ మధ్య కుర్నాయాల్లో క్వార్టర్ కొనుక్కుని 4 తాగేస్తున్నారు. అందులోనూ సగం మంది తాగుడు మానేస్తున్నారని నా చెవిని పడింది. ఈ వ్యవహారం కనుక ఇలా సాగిందంటే ఈ తాగుబోతునాయాలని టార్చ్ లైట్ వేసి ఎతకాల్సి వస్తుంది. సరదాగా 12 దాకా కొట్టు తెచ్చుందనుకో, నేను ఏదో మెల్లగా పైకి లేస్తాను. నీ సంగతి సరే, కానీ జనం నువ్వు ఆర్డర్ వేసావంటే నేను 100 మంది పిల్లలకి స్కూల్ ఫీజు కడతాను, 60 మంది పిల్లలకి కాలేజ్ ఫీజు కడతాను, ఓ అబ్బాయిని IAS దాకా చదివించేస్తాను. నీ పని అయిపోయినట్టే. లేని వాళ్ళ భయంలో ఆకలుంటుంది,
కానీ నీలాంటి డబ్బున్నవాడి భయం వల్లకాటి వరకు వెంటాడుతుంది. రెడ్ ఉన్నాడు, భయపడకు. రేయ్, కల్తీ సరుకు అమ్మడం, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం నాకిష్టం ఉండదు. పో. అలాగే నేను వస్తానా? రారా. రా 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 రా. ఏంటి? మా నాన్న రోజు ఎవరింటికైనా వెళ్ళి పాచి పని చేసి 10 రూపాయలు తీసుకురమ్మంటున్నాడు. నేను పాచి పని చెయ్యాలా, చదువుకోవాలా? చదువుకో. చదువుకుని ఏం చేస్తావు? కలెక్టర్ని కావాలని ఆశ. మరి నాకు రోజు 10 రూపాయలు ఎవరిస్తారు? నేనిస్తాను. కలెక్టర్ ఏం చేస్తావు? 33% చాలదు, 50% కావాలంటాను మా ఆడవాళ్ళకి. డబ్బు ఆదా చేయి, ఖర్చు పెట్టద్దని చెప్పేవే. ఇలాంటి 4 పిల్లల్ని చదివిస్తే చాలు. 4 బ్యాంకుల్లో నా డబ్బు ఉండకలేదు. 4 మనసులో నేనుంటే చాలు. రెడ్డు, నీతో కలిసి ఉండడం నాకెంతో గర్వంగా ఉంది. మీ తమ్ముడు ఎవరని అడిగితే ఈ రమేష్ అని నువ్వు చెప్పన్నా. మాయా, ఏంటి అడ్రస్ లేవు? నేను చూడ్డానికి రావచ్చుగా. ఏమిటి బట్టలు నువ్వును అసహ్యంగా? అవును, నీ బట్టలు ఎవడు కుడుతున్నాడు? ముందు వాడి చెప్పుతో కొట్టాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు కళ్ళు తాగడానికే రారు, నన్ను కూడా చూడ్డానికి వస్తారు. 1 చెట్టో 9 చెట్లో తెలియదు, మిక్సింగ్ రాంగ్. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా? మా నాన్నకి 3 భార్యలు, 11 మంది ఆడపిల్లలు. ఎలాగోలా కాలం గడపాలిగా. ఊరికెళ్ళి మాట్లాడి నన్ను ఏడిపించుకో. సరే, ఏదో అన్నాను అందుకని నువ్వు అలా ఏడవాలా? సారథి, త్వరగా ముగించుకుంటా. అలాగే. అందరూ నవ్వితేనే అందంగా ఉంటారు, కానీ మాయ ఏడ్చిన అందంగానే ఉంటుంది. నువ్వు ఏడవతులే, నవ్వుతూ ఉంటావు. రెడ్డు, ఓ సంతోషమైన విషయం. ఏమిటి? నువ్వు చెప్పావుగా, ఎవరో తెలుసా తను? నేను చెప్పానా? తనేనయ్యా, రోజా పువ్వు. ఎవరు? రివర్స్ లో మాట్లాడుతుంటాడు, చెవిలో జోరీగయ్యా. పులవల్ నారాయణ. తను మన దగ్గరకు వస్తుంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు, వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో దూరం కదా, అందుకే వాళ్ళ కుటుంబం గురించి తెలియదు మనకు. కానీ వాళ్ళు ఉంటున్నది రెడ్ లైట్ ఏరియాలో అన్న. రెడ్ లైట్ ఏరియాలోనా? రెడ్ ఏంటి ఎలాగొచ్చా? ఏదైనా ప్రాబ్లమా చెప్పు, నీతో పాటు నేను నన్ను తగిలింతాను. అప్పుడో తిని చెయ్యి, దెబ్బ గోలుకొండ అబ్బా అన్నాడా ఎవడాడు? ఇది నీ ఇలా ఎటకారం ఆడుతున్నావా? నాకెక్కడ ఇల్లు, గురుమూర్తి గారు ఉన్నాడు కదా, ఆడి ఇన్ఛార్జ్లో రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉండడం అట్టే అంత నాకు ఇష్టం లేదు, కానీ మొదట్లో ముమ్మరంగా ఉండేది కాదు, ఈ మధ్యన మాత్రం ఓ ఎరగదికి చేస్తాడు బిజినెస్ లో. ఇది నాతో ఎందుకు చెప్పలేదు? సీను గాని బతికిపోరా అని వదిలేసావుగా 2 ఏరియాలు ఇచ్చి, అందులో ఇదొకటి. సీను గురుమూర్తి కప్పు సాసలోనే. నేను నీతో చెప్తే ఎక్కడ సమస్య వచ్చేస్తుందో అని. ఇదో పెద్ద సమస్య. ఇది నాతో చెప్తానా? 100 రూపాయలు ఉంటేవు. లేదురా, 10 రూపాయలు ఉన్నాయి. ఇక మీద బజార్లోకి వెళ్ళి రావాలి. బ్యాట్కి హ్యాండిల్ మార్చాలి. ఎప్పుడు అడిగినా లేదు లేదన్నమాట. దరిద్ర బతుకు. ఒరే రాధాకృష్ణ, దరిద్రం కాదురా, మనకి ఇంతే రాసింది. మాట్లాడు, బాగా మాట్లాడు. ఇతనెవరు? నీ ఫ్రెండా? మన రెడ్. నీ మొహానికి ఫ్రెండ్ ఒకడు. రెడ్, ఆడికి నీ గురించి తెలీదు. ఆడేదో కుబేరుడు కడుపును పుట్టాను అనుకుంటున్నాడు, గాలిలో మేడలు కట్టేస్తున్నాడు. నా కడుపును పుట్టాడు కదా, తప్పక భరిస్తున్నాను. శివలాకరికి తలకరు వాడే పెట్టాలి కదా. అమ్మలో అమ్మలో, ఏంటి నాన్న? తొందరగా రామ్మా, ఎవరొచ్చారో చూడు.
నా కూతురు ఇప్పుడు వెళ్ళారు కదా క్రికెట్, ఆడు పుట్టిన 10 నెలలకి ఇది పుట్టింది. గాయత్రి అని పేరు పెట్టుకున్నానులే. దీనికి ఉన్న అందానికి అష్టలక్ష్మిని పెట్టుండొచ్చు. రెడ్ ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నా కూతురేనయ్యా. బ్రహ్మాండంగా చదువుకోండి. అమలో ఈయన ఎవరో తెలుసా? రెడ్ చదువుకోని లాయరు, పోలీసు కానీ పోలీసు. నారాయణ నువ్వు ఏమిటి? ఊరుకుందా? మాలో మేము అలాగే అనుకుంటాం. ఇలా చూడు, పెద్దాపురం నుంచి సైదాపురం వరకు నీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశాను. నువ్వు ఇస్తానన్న 300 అక్కడ పెట్టేళ్ళు బే. మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, ఇలాంటి మాటలే వినిపిస్తాయి. పక్కనే బాబా గుడి, కానీ సుప్రభాతం కూడా వినిపించదు. పుట్టేటప్పుడే మూగదానిలా పుట్టాల్సింది. ఇదంతా చూడకుండా గుడ్డిదానిగా, వినకుండా చెవిటిదానిగా. ఏటమ్మా నువ్వు గుడ్డి శివుడు అనుకుంటాను? నీ నోట్లో చాలా మాటలు రావచ్చా? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు ఆ పిల్ల నారాయణ కూతురు కాదు, బంగారం బొమ్మను గుళ్ళోంచి ఎత్తుకొచ్చాడు అనుకుంటున్నారు. ఏమి నారాయణ, ఓలోలమ్ముడు మానే ఇప్పుడు బంగారు బొమ్మలు అమ్ముతా ఉంటా. అది సరేగానే బాడుగు సంగతి ఏమైంది నాయనా? ఏటి గురుమూర్తి, 15 రోజుల క్రితమేగా ఇచ్చాను. ఇదో నేను నీకెన్నిసార్లు చెప్పినాను, నా లెక్క ప్రకారం నెలకి 15 రోజులనే. మర్యాదగా డబ్బు ఇచ్చేసి, లేదంటే నీ ఇద్దరు బంగారు బొమ్మలతో సరిపెట్టుకుంటా. బాగా అర్థం చేసుకో. నారాయణ నారాయణ, నీ అబ్బ బాక్స్ బద్దలు కొడతా. నారాయణ. ఎవరొచ్చారబ్బా? అయ్యో నారాయణ గారు. నారాయణ గారా? ఏంది ఆశ్చర్యపోతా ఉండారా? గురుమూర్తి గారు 2 రోజులు మీ అద్దె ఇచ్చేస్తానండి. నిన్ను ఇప్పుడు ఎవరు అడిగినారో? నాకు నెలకి 60 రోజులు అనిపిస్తా ఉంటది. అవును నారాయణ, జాతకం చూపించుకున్నా ఈడ చేసిన తప్పులకి పైకి పోయినాక నూనెలో వేసి ఏంచుతారంట, ఏంచినాక ఎండ పెడతారంట. ఈ రూపానికి ఇది అవసరమా? అందుకే మంచోడినైనా నా గురించి నువ్వు ఆలోచించొద్దు. నేను పోతా ఉండా. ఇదిగా గురుమూర్తి, అసలు ఏం జరిగిందో చెప్పోయా? ఇక నువ్వు బాడీ ఎద్దు పో. విషయం తెలుసా? అద్దె పక్క లేదుట, ఫ్రీట.